అవును, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఆ? ఇవ్వు. సెల్ఫీ. ఓయ్ నవ్వు. మనం ప్రామిస్ చేసుకున్న తర్వాత తీసుకున్న ఫస్ట్ ఫోటో ఇది నాకు సెండ్ చేయి. పద. తప్పు చేశానే, తప్పు చేసేసా. ఏంటి ప్రామిస్ చేసా? కాదే, ప్రామిస్ చేసే ముందు విరాట్ ఇలా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడన్న విషయం చెప్పకుండా తప్పు చేశానే. ఇప్పుడు ఎలా చెప్పాలా అని అర్థం కాక చేస్తున్నా. ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు? తను జస్ట్ ప్రపోజ్ చేశాడు అంతేగా. నీ తప్పేం లేనప్పుడు నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడ్డి గురించే మొన్న చెప్దామని విరాట్ నేమ్ తీసిన అంతే, ఇంకా సీరియస్ అయిపోయిండే. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే పెద్ద గొడవ చేస్తాడేమో అని భయం అవుతుంది. అండ్ మెయిన్గా నీది స్వామి విషయం ప్రిన్సిపల్ దాకా వెళ్ళింది. మళ్ళీ మన గ్యాంగ్ నుంచి ఇలాంటి ఇష్యూస్ వస్తే చాలా గలీజ్ అయిపోతాం కాలేజ్ మొత్తం. అది కూడా నిజమేనే. అండ్ ఇంకొక విషయం, మా అమ్మకు తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవ్వుద్దే. తనకి నా పైన ఉన్న నమ్మకం పోయిద్ది, తన పెంపకం పైన డౌట్ కూడా వస్తుంది. అసలు స్టూడెంట్ ఫేస్లో ఉన్నప్పుడు లవ్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఆ లవ్ విషయంలో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళని బాధ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదనిపిస్తుంది. రెడ్డికి చెప్తే అర్థం చేసుకుంటాడంటావా? అర్థం చేసుకుంటాడే, కానీ ఎక్కువ ఆలోచించేస్తాడు. ఎక్కువ ఆలోచించి తను బాధపడినా నేను చూడలేనే. ఒకవేళ కోపం వచ్చి తిరగబడినా నేను అస్సలు తట్టుకోలేనే. రెడ్డి నాతో మంచిగా పీస్ఫుల్గా ఉంటున్నాడే. ఐ హ్యాడ్ బెస్ట్ మెమోరీస్ విత్ హిమ్. నాకు అలాంటి మెమోరీసే ఇంకా చాలా కావాలనిపిస్తుంది. కానీ ఈలోపే ఇలాంటి విషయాల్లో గొడవలు వస్తాయేమో అని చాలా భయం అవుతుంది. నువ్వేం బాధపడకే. నువ్వు రెడ్డి గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు కదా, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సరే, ఇంకా ఆలోచించింది చాలే వందు. రేపు కాలేజ్లో ఈవెంట్ ఉంది కదా, ట్రెడిషనల్ వేర్ వేసుకొని రమ్మన్నారు అందరినీ. ట్రెడిషనల్ అంటే మనం ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకొని పోవాలా? అవునే. నైస్. సర్లే పదండి. చెప్పరా. అరే రేపు ట్రెడిషనల్ వేర్ అంట కదరా, పైన ఏదన్నా మంచి ప్లేన్ షర్ట్ వేసి కింద పంచ కట్టుకుందామా, చాలా బాగుంటుంది. రే, ప్రేమ మూవీ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఈ ట్రెండ్. బ్లాక్ షర్ట్ వైట్ పంచ, ఇంకేం లేవారా? అరే ఇంకేముంటాయిరా. సరే ఆగరా, నేను సోమేష్ గారిని కలుపుతాను. అరే రే, వాడెందుకురా కాల్లో, వాడు వద్దురా. రే సోమేష్, చిన్న కూడా లైన్లో ఉన్నాడ్రా. రే, మీ ఇద్దరు ఇంకా మాట్లాడుకోరా? సరే, రేపు కూడా ఇలానే ఉండండి. రేపు వచ్చే అమ్మాయిలకి నేను లైన్ వేసుకుంటా. సారీ, రేపు అమ్మాయిలు ట్రెడిషన్ వేర్లో వస్తారు కదా, లైన్ సైట్ అంటే బాగోదేమో. సరే, వచ్చే అమ్మాయిలు అందాలు చూసి మురిసిపోతుంటా. నేను కూడా అలాంటప్పుడు మూసుకొని ఏం వేసుకోవాలో చెప్పు. హుడీస్ వేద్దామా? అరే ఇక్కడ ఎవరు ట్రిక్కింగ్కి వెళ్ళట్లే. హుడీస్ అంట హుడీస్, మంచిగా కుర్తాస్ వేసుకుందాం రా, చాలా బాగుంటది. ఇక్కడ ఎవడో పెళ్ళిళ్ళకు హల్దీ ఫంక్షన్కి వెళ్ళట్లేదు, కుర్తాస్ అంట కొత్త గాడికి. అరే నువ్వు నన్నే అన్నావు కదా కుత్తా అని. యహా ఆపండి రా బాబు, అనవసరంగా కాల్ కలిపాను. మూసుకొని గోసీలు కొట్టుకొని రండి, మీకు అదే కరెక్ట్. ఛా, ఈ పంచలతో ఇదే బాధరా బాబు, ఊడిపోద్దాం ఉంటుందో తెలీదు. అవును మామా. అరే అటు చూడరా అమ్మాయిలు. అరే వాళ్ళొస్తారు చూడు. అది కాదు, అటు చూడరా.
ఎలా ఉన్నా? ప్రేమించిన అమ్మాయి ఒక్కసారి కాదు 100 సార్లు చూసినా సేమ్ హై వస్తుందంటే ఏమో అనుకున్నా. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా. నీ పైన కవిత రాద్దామంటే పదాలు చాలవేమో అనిపిస్తుంది. నీ చిత్రం గీద్దామంటే ఊహకందవేమో అనిపిస్తుంది. అంత బాగున్నావు. ఇక్కడ మేము కూడా ఉన్నాం, కొంచెం మమ్మల్ని కూడా గుర్తించండి. మిమ్మల్ని ఆల్రెడీ చిన్నుగడి గుర్తించాడు. నువ్వు వచ్చినప్పుడు కత్తిలా ఉందన్నాడు. నేను అస్సలు అనలేను. వచ్చి అయినా ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే ఎవరైనా బాగానే ఉంటారు. అందులో ఏముంది గొప్ప? అందులో ఏముందా? అసలు అమ్మాయిలు ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే ఎంత పెద్ద పనో తెలుసా? మార్నింగే లేస్తామా, హెడ్ బాత్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ హెయిర్ డ్రై చేసుకోవాలి, శారీ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవాలి, మళ్ళీ అది టైట్గా ఉందా లూజ్గా ఉందా అని క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. పోనీ అంతా వేసుకొని రెడీ అయ్యాక హ్యాపీగా ఉండగలుగుతామా? అంతే. ఆ బరువుకి టూ మచ్ హెవీ ఫీల్స్ వస్తుంది. ఇదిగో ఇలా వేసుకోవాలంటే బాగా చిరాకు వస్తుంది. ఇదో ఇలా పళ్ళు క్యారీ చేయాలంటే ఇంకా అలసట వస్తుంది. ఈ అలసట రాకముందే కష్టపడి రెడీ అయ్యాం కాబట్టి ఒక మంచి ఫోటో దిగి స్టేటస్ పెట్టుకుందాం అనుకునే లోపే మీ అబ్బాయిలు ఆగరుగా. సెండ్యోపిక్ అని ఓతెగా గోల చేస్తూ ఉంటారు. స్టేటస్ పెట్టగానే లవ్ రియాక్షన్స్ పికప్ లైన్స్ తో ఓతెగా ఆగమాగం చేస్తూ ఉంటారు మమ్మల్ని. పికప్ లైన్స్ కూడా ఎగ్జామ్లో కాపీ కొట్టినట్టు అందరూ ఇవే డైలాగులు కొడతారు. అవన్నీ గూగుల్లో కాపీ కొట్టినవేనే. మరి లేకపోతే మీకోసం రైటర్లు అయిపోమంటారా? ఇంత చెప్పారా? చివరికి హ్యాపీ అయ్యేది మా వల్లేగా. బాగా శారీ కట్టుకుని వస్తారు, ఆ తర్వాత మా రియాక్షన్లు ఎక్స్ప్రెషన్లు అబ్జర్వ్ చేస్తారు. అవి ఒకవేళ బాగా వచ్చాయనుకో అవి చూసి మీరు ఖుషి అయిపోతారు. అందుకేగా మీరు కట్టుకొని వచ్చేది. అంటే అది కూడా నిజమే అనుకో. పోరెడ్డి, నాకు సిగ్గైతుంది. అవును, ఇంతకు సోమేష్ ఏడి? ఓ వాడా! ఎంతమంది లంగవన్లు వేసుకున్నారో, ఎంతమంది జడగంటలు పెట్టుకున్నారో, లేకపోతే ఇంకెంతమంది పట్టీలు పెట్టుకున్నారో అని చెప్పేసి లెక్క పెట్టడానికి పోయిండు. ఛీ, ఈ జన్మకి ఈ ప్రపంచం మారిన వాడు మాత్రం మారాడే. అబ్బో, మీ ఓడేమన్నా తక్కువనా? మీరు రాకముందు ఎంతమంది అమ్మాయిలు ఏ కలర్ శారీస్ కట్టుకున్నారో అని చెప్పేసి లెక్క పెట్టుకుంటున్నాడు. నేనే లెక్క పెట్టలేదు. నేనెక్కడ లెక్క పెట్టాను రా? బాగానే కవర్ చేసినావు లేరా, నేను చూసినా. అంటే మరీ సోమేష్లా కాదు. అదే ఎంతమంది రెడ్ శారీ కట్టారు, ఎంతమంది బ్లూ శారీ కట్టారు, ఎంతమంది ఎల్లో శారీ కట్టారు, ఎంతమంది ఆరెంజ్ శారీ కట్టారు లెక్క పెట్టడానికి వెళ్ళాను అంతే. ఎందుకో అలా అంటావేంటి మమ్ము? ఐపీఎల్ సీజన్ కదా. ఎల్లో శారీ కట్టిన వాళ్ళందరూ సిఎస్కేకి సపోర్ట్ అని, బ్లూ శారీ కట్టిన వాళ్ళందరూ ముంబై ఇండియన్స్ సపోర్ట్ అని, రెడ్ శారీ కట్టిన వాళ్ళందరూ ఆర్సీబీకి సపోర్ట్ అని, అండ్ ఆరెంజ్ శారీ కట్టిన వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ అని. అంతేనా? ఇంకేమైనా ఉందా? చిచి, నాకేముంటాయి? నాకేం పని పడలేదా? అయినా నాకు వందనా ఉంది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే కవర్ డ్రైవ్ చేసామమ్మా. ఈసారి కవర్ డ్రైవ్ చేసామన్నావు అనుకో, అమూల్య చిట్టి పిక్స్ డబ్బాతో కొడతా. అలానే అంటూ ఉండరా, ఏదో ఒక రోజు నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అప్పుడు చెప్తాను నీ పని. ఏనా గర్ల్ ఫ్రెండా? ముందు నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేయాలి నాన్న. లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేకపోతే నీ పిల్లమో వదిలి దబ్బుద్ది. అప్పుడు నువ్వు గోల్డ్ కాదు కదా, అట్లీస్ట్ అమూల్య చిట్టి పిక్స్ కూడా కొనలేవు. ముందు కెరియర్ మీద ఫోకస్ చేయి. చూసావా వందన ఎంత తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడో? అంత లేదు. నాకు నా రెడ్డి గురించి బాగా తెలుసు. అమ్మాయిలని అలా అలా చూస్తాడు, కానీ నన్ను చూసినట్టు ఎవ్వరిని చూడడు. నాతో మాట్లాడినట్టు ఎవ్వరితోని మాట్లాడు. నా రెడ్డి లైఫ్లో వందన తప్ప ఇంకొక అమ్మాయి రాదు. అబ్బా, వచ్చారా మా ఆదర్శ దంపతులు, వందనాలు. మరేమనుకుంటున్నావు? ఈ రోజుల్లో రిలేషన్షిప్లో దిగడం కంటే కంటిన్యూ అవ్వడమే చాలా కష్టం. అవును, మనం రెడ్డిని వందనాన్ని చూసి చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం చూసిన వాళ్ళల్లో వీళ్ళే ద బెస్ట్ కపుల్.
మాట అలజడి రేపిందా తిరిగిన ప్రతి చోటు జ్ఞాపకమై మిగిలిందా నవ్వులో రాజుకేదో నా గుండె దారమయ్యిందా కన్నులో కొత్తగున్న మెరుపేదో మెరిసిందా వర్ణాలే నువ్వు ఉన్న గదికి తొంగి చూసే వయ్యారి నువ్వు లేని క్షణమే నా కొద్దే అయ్యారే తేలుతున్నాలే గాలిలోన ఎదనిండా ఆనందం నింపావే నాకున్నదంతా ఇచ్చేసుకుంటా నేనంటూ నువ్వంటూ లేమంటా నీ లోపలే నన్ను బంధించమంటా నా ప్రేమ దీపంతో చూపిస్తా అసలు అన్న రెస్పాండ్ కూడా అవ్వట్లేదేంటి? అసలు నన్ను చూసినా పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళ గ్యాంగ్తో వరుణ్తో మంచిగా ఉంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి. ఈరోజు అందరి ముందు ప్రపోజ్ చేస్తే నాకు అడిసి నచ్చచ్చేమో కదా. సో పక్కా అందరి ముందు చేశా కాబట్టి యాక్సెప్టెన్స్ కాకుండా ఇంకో ఆప్షన్ ఉండదు తనకి. ఇదే కరెక్ట్, ఇలానే చేయాలి. మనం ప్రశాంత్ సార్ ఏంట్రా పంచి కొట్టుకొని రమ్మంటే లుంగి కొట్టుకొని వచ్చాడు. అరే ఎండాకాలం కదరా, నైట్ దాంతోనే పడుకొని ఉంటాడు, అట్లనే లేచి వచ్చిండు మర్చిపోయి. అయినా ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కదా, క్లాసులకి వెళ్ళక్కర్లేదు. అబ్బా ఆ తొక్కలో సోది స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటారు. ఐ లవ్ యూ. ఏదో ఈరోజు శారీ కట్టుకున్నావనో బాగున్నావనో కాదు, ఐ లైక్ యూ సో మచ్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు నన్ను చూడట్లేదు. ఈవెన్ నీకు లాస్ట్ టైం ఐ వాంట్ టు సే 3 ఇంపార్టెంట్ వర్డ్స్ అని మెసేజ్ కూడా చేసిన, చూసావు కానీ రెస్పాన్స్ కూడా అవ్వలేదు. సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు, నువ్వు కూడా చెప్పలేదు. నేను కూడా నీకంటే ఇష్టమే, కానీ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాయేమని ధైర్యం చేసి వచ్చేసా. ఐ లవ్ యూ వందనా. లెగరా లెగరా. ఏమైంది రెడ్డి? పోరా పోబే ఇక్కడి నుంచి. రెడ్డి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు. రే కొట్టకుండా మాట్లాడుతున్నా, దుబ్బే ఇక్కడి నుంచి. రే చిన్ను వెళ్ళిపోమని ఎక్కడి నుంచి. నా మైండ్ అసలే బాగలేదు, ఏం చేస్తున్నా నాకే తెలీదు. అరే పదరా, నడు నడు. వందనా నువ్వేం మాట్లాడకుండా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. విరాట్ నేను లవ్ చేస్తున్నాడని, వాడు నీకు ప్రపోజ్ చేయబోతున్నాడన్న విషయం నీకు తెలుసా? రెడ్డి తెలుసా లేదా? మరి నాకు ప్రామిస్ అలా చేసావే. నీకు అప్పటికే అడుగుతూనే ఉన్నా మన ఇద్దరి మధ్య ఏ విషయాలు దాయొద్దు ప్లీజ్ అని. రెడ్డి కానీ నువ్వేం మాట్లాడద్దు, నీకు మాట్లాడే రైట్స్ కూడా లేవు. అరే నా దగ్గర దాయాల్సిన పనేముందే? నీకు అప్పటికీ చెప్తూనే ఉన్నా వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా పర్లేదు కానీ నా విరాట్ గారితో మాత్రం మాట్లాడతాని. కానీ ఆడి విషయంలోనే ఇలా చేసావు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు మన రిలేషన్ సీక్రెట్గా ఉంచమని చెప్పావో. నీకు అప్పటికీ చెప్పా కదా వాడికైనా చెప్దాం అట్లీస్ట్ అని. ఓ చెప్తే నీకు ఇప్పుడు ప్రపోజల్ వచ్చేది కాదేమో కదా, మిస్ అయ్యేదానివేమో. మీ అమ్మాయికి భలే సరదా కదా ఒకడు ఉంటుండగా వేరే వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా ఉండడం. రెడ్డి ప్లీజ్ అమ్మాయిలందరినీ జనరలైజ్ చేసి మాట్లాడకు. మాట్లాడతానే, ఇలానే మాట్లాడతానే. ఆరోజు ఏమన్నావు? మీ అబ్బాయిలకి రిలేషన్లో ఉండేటట్టు నలుగురికి చెప్పుకుంటే కిక్ వస్తుందేమో, కానీ మా అమ్మాయిలకి మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయని కదా. మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని భయం కాదే, ప్రపోజల్స్ రావేమో అని భయం. నాకు ఇప్పుడు అర్థమైంది మీ అమ్మాయిలందరికీ చాలా సరదా అందరు అబ్బాయిల్ని తిప్పించుకోవడం. నేను ఎన్నాళ్ళ విరటగాని తిట్టుకునేవాడిని, వాడి మీద కోపడేవాడిని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. కానీ అలా బిహేవ్ చేయడానికి గల కారణం నువ్వే అని ఇప్పుడే అర్థమైంది.
రెడ్డి నువ్వు ఇప్పుడే ఇంత లేకపోతే ఇంతకు ముందు నుంచి ఇంతేనా? నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నేను మీ ఇద్దరి మధ్య మీడియేటర్ కదా? కాదు కాదు, బఫూన్ గారిని. ప్రమోషన్ ఇచ్చావు కదా. ఇంత చీప్గా ఎలా బిహేవ్ చేస్తారే? ఒకడు ఉంటుండగా వేరే వాడికి హోప్స్ ఇవ్వడం. రెడ్డి నోరు జారుతున్నావు. నేను వాడికి అసలు హోప్సే ఇవ్వలేదు రెడ్డి. హోప్స్ ఇవ్వలేదా? సరే, వాడికి నో చెప్పావా? రెడ్డి వాడు అసలు వాడి ఇంటెన్షన్. నో చెప్పావా లేదా? మీ అమ్మాయికి ముందుగానే అర్థమైపోతుంది కదా ఒక అబ్బాయి యొక్క ఇంటెన్షన్స్ ఏంటో. మరి ముందుగానే నో చెప్పేయచ్చుగా. రెడ్డి నేను ట్రై. పోనీ అట్లీస్ట్ నాకైనా చెప్పావా? చెప్పలే. వాడు నీకు ప్రపోజ్ చేసి ఎంతకాలం అయింది? 5 days. ఈ 5 daysలో ఒక్క రోజు కూడా నీకు టైం దొరకలేదా నాకు చెప్పడానికి? నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు నీ ఫోన్ పట్టుకోగానే ఎందుకు అంత టెన్షన్ పడ్డావు. దానికి తోడు నీకు 2 మహారాణులు సపోర్ట్ ఒకటి. మేమేం మేమేం సపోర్ట్ సపోర్ట్ చేయలేదు చేయలేదు రెడ్డి. ఏం సపోర్ట్ చేయలేదా? సరే, ఈ విరాట్ విషయం మీకు తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు రెడ్డి. మరి మీరైనా నాకు చెప్పారా? చెప్పరు. కానీ నేను చూసిన వాళ్ళలో ది బెస్ట్ కపుల్ మీరే అని ఎత్తవ డైలాగులు ఒకటి. మీ ఫ్రెండ్స్కి చెప్పావు, మరి నాకు చెప్పడానికి ఏమైంది? ఎలా చెప్తావులే? మీ ఫ్రెండ్స్కి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. నా ఖాతాలో ఒకటి బలైపోయాడు, నా మనకి ఎంతమంది తిరుగుతున్నారని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ నాకెలా చెప్పుకుంటావు? చెప్పుకోలేవు కదా. అందుకే చెప్పలేదు. సచ్ ఎ చీప్ క్యారెక్టర్ యు ఆర్. అరే మనకు కూడా నిజాలేందో తెలియదు కదా, అప్పుడే క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వదలరా, నీకే తెలీదు. అయినా నీతో మాట్లాడి వేస్టే. ప్రతిసారి నీతో మాట్లాడడానికి సేమ్ వేలో ఎగ్జైట్ అవడం, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డిసప్పాయింట్ అవడం నాకు అలవాటే. కానీ ఈసారి అలా కాదు. నువ్వు నన్ను మోసం చేసావు. ఇంకెప్పుడు నా కంటికి కనపడకు. వెళ్ళెక్కడి నుంచి. రెడ్డి ప్లీజ్. వెళ్ళెక్కడి నుంచి.